నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై ప్రస్తుతం నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం 3 నెలల్లో 100 పడకల ఆసుపత్రి పూర్తి చేస్తామని హామీ ఇచ్చి 4 నెలలైనా మాట నిలబెట్టుకోలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై మండిపడ్డారు. పెండింగ్ పనులపై ప్రభుత్వానికి 4 రోజుల డెడ్లైన్ విధిస్తున్నట్లు వేముల ప్రకటించారు. భీమ్గల్ పట్టణంలో నిలిచిపోయిన 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, మూలనపడ్డ బస్ డిపో మరియు కొట్టుకుపోయిన బడా భీమ్గల్ బ్రిడ్జిని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 35 కోట్లతో ఆసుపత్రి మంజూరు చేయించి 75% పనులు పూర్తి చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మిగిలిన 25% పనులను కూడా పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క చేత హడావుడిగా కొబ్బరికాయలు కొట్టించి కంకర పూస వదిలేసిన 11.5 కోట్ల సీసీ రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని వేముల డిమాండ్ చేశారు. జూలై 14లోగా ఆసుపత్రిని ప్రారంభించుకుంటే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ ప్రజల పక్షానే ఉంటుందని, 4 రోజుల్లో డిమాండ్లు నెరవేర్చకపోతే ఉధృతమైన ప్రజా పోరాటాలు చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గురించి ఇవాళ మొత్తం భీమ్గల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు మేము అన్ని పనులను కూడా పర్యవేక్షించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. అయితే చాలా బాధతో నేను ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని పెట్టాను. ఆ రోజు గౌరవనీయులు కేసీఆర్ గారి దయతో నేను ఎన్నో కష్టాలు పడి భీమ్గల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా చేసి దీన్ని ఒక గొప్ప పట్టణంగా మార్చాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది. అయితే దాంట్లో ముఖ్యంగా భీమ్గల్ పేద ప్రజలు ఆరోగ్యం బాగలేకపోతే వారి చికిత్స కోసం, వైద్యం కోసం ఆర్మూర్కో, నిజామాబాద్కో పోయి ఇబ్బందులు పడకుండా ఉండాలని, డబ్బులు ఖర్చు కాకుండా ఉండాలని ప్రభుత్వమే ఒక 100 పడకల ఆసుపత్రిని భీమ్గల్లో పెడితే ఈ భీమ్గల్ ప్రాంతం, భీమ్గల్ చుట్టుపక్కల మండలాలు, ఆ ప్రాంతం ప్రజలు, నా నియోజకవర్గంలోని ప్రజలకు, పేదలకు చాలా లాభం ఉంటుంది, లాభం జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, ఆ రోజు వైద్యశాఖ మంత్రి హరీష్ రావు గారిని ఒప్పించి ఇంకొక 5 కోట్లేమో మెషినరీ కోసం, సామాగ్రి, మెషినరీ అంటే ఎక్స్రే మిషన్ ఉండొచ్చు, ఇటువంటి మెషినరీ కోసం, మిగతా 8 కోట్లేమో ట్యాక్సులు పోతాయి. అంటే 22 కోట్ల రూపాయలు బిల్డింగ్ సంబంధించిన దాంట్లో మేమున్న సమయంలోనే 16 కోట్ల రూపాయల పనులు జరిగిపోయింది. అంటే దాదాపు 75% పనులు మేము ఉన్నప్పుడే జరిగినాయి. అది కేవలం సంవత్సరంన్నర కాలంలో 75% పనులు చేసి మేము ఆ బిల్డింగ్ పనులు చేసినాం. మిగిలింది 25%. అచ్చా, 16 కోట్ల రూపాయలు పని చేస్తే మేమున్నప్పుడే కాంట్రాక్టర్ 13 కోట్ల రూపాయల బిల్స్ కూడా ఇప్పించినాం. 16 కోట్లు పని చేస్తే 13 కోట్ల రూపాయల బిల్స్ మేము ఉన్నప్పుడే ఇప్పించినాం. మిగతా 25% పనులు చేయాలి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ అది పూర్తి కాదు. ఆ 25% పనులు కూడా పూర్తి కాలే. చివరికి నేను మొన్న డిసెంబర్లో ఒక 6 నెలల క్రితం నేను అసెంబ్లీలో డిమాండ్ చేస్తే, వైద్య శాఖ మంత్రి గారిని కోరితే చేపియాలి, మహేష్ కుమార్ గౌడ్ గారు మీది ఇది బాధ్యత, 4 నెలల రోజుల లోపల. 2 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు 4 నెలల రోజుల లోపల కాంట్రాక్టర్కి పెండింగ్ బిల్లు ఉంటే ఇచ్చి ఆ మార్కెట్ పనులు తిరిగి ప్రారంభం చేయాలి. 2, 3 భీమ్గల్ బస్ డిపో 4 రోజుల లోపల యథావిధంగా మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎట్లనైతే కార్యకలాపాలు నిర్వహించిందో బస్ డిపో అట్లా నిర్వహించాలి. 4 భీమ్గల్లో మేము మంజూరు చేసిన 11.5 కోట్లతోటి ఏవైతే మీరు మున్సిపల్ ఎన్నికలప్పుడు హడావుడిగా కంకర్లు పోసి ప్రారంభం చేసినారో ఆ రోడ్లు, డ్రైనేజ్ పనులన్నీ 4 నెలల లోపల పూర్తి చేయాలి. 5 బడా భీమ్గల్ బ్రిడ్జ్ మరమ్మతుల పనులు 4 నెలల లోపల పూర్తి చేయాలి. లేకపోతే
ప్రజల పక్షాన, భీమ్గల్ పట్టణ ప్రజల పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంది, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీస్తుంది అని చెప్పి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా సమావేశం ముఖంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.